హాయ్ అండి, ఈరోజు అయితే మనము మష్రూమ్ బిర్యానీ పుట్టగొడుగుల బిర్యానీ కోసం అయితే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే 1/2 kg రైస్ తీసుకున్నాను. అందులో అంటే నానబెట్టేసుకున్నాను. తర్వాత వాటర్లో మనము స్పైసెస్ అన్నీ వేసేసుకొని ఉడకబెట్టడానికి అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము 2 ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరుక్కొని ఇలా వేయించేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు సగం అయితే తీసేసుకొని ఇవి తక్కిన వాటితోటి అయితే మనము ఇంకా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను సాజీరా వేసాను. తర్వాత మళ్ళీ ఒక 4 లవంగాలు, 4 ఇలాచీలు, ఒక చిన్న 2 దాల్చిన చెక్కలు వేసేసుకొని అవి కొంచెం అలా చిటపటలాడుతుండగానే మనము ఒక్క స్పూను అల్లం వెల్లిపాయ వేసి పచ్చి వాసన పోయేంత మటుకు వేయించుకొని ఇప్పుడు మార్వాడి మేతి వేసాను. మార్వాడి మేతి అంటే ఎండబెట్టిన మెంతి కూరను మార్వాడి మేతి అంటారు. సో ఇప్పుడైతే 2 స్పూన్ల కారం వేసుకున్నాను. మన టేస్ట్కి అనుగుణంగా అయితే సాల్ట్ వేసుకోవాలి. తర్వాత నా దగ్గర అయితే ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఒక ప్రపోర్షన్లో అయితే వేయించుకొని వాటిని దంచుకొని అంటే వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఉంటుంది. సో అదే పౌడర్ ఇప్పుడు వేసాను నేను ఇక్కడ. సో ఇవి ఎక్కువ మాడక ముందే మనము ఇప్పుడైతే 2 టమాటోస్ అంటే 2 టమాటోస్ పేస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అది కొంచెం ఉడికినాక ఇప్పుడైతే మనము ఒక చిన్న కప్పు పెరుగు అయితే గిలకొట్టుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్లేవరు. సో ఇప్పుడు మనకు నచ్చితే మనమైతే కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. నేనైతే వేసుకున్నాను, నా దగ్గర ఉన్నాయి కాబట్టి మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే క్లీన్గా కడుక్కొని చాలా మంచిగా శుభ్రంగా కడుక్కొని 2 పీసెస్ ఒక్క పెద్ద పుట్టగొడుగును 2 పీసెస్ వేసుకున్నాను. నా దగ్గర అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి అవి కొంచెం చిన్నగా మీడియం సైజు ఉంటే మాత్రం అట్లాగే వేసుకోవచ్చు, అయినా పర్వాలేదు, బాగుంటాయి టేస్ట్ అలా వేసినా కూడా. సో ఇవైతే కొంచెం అలా వేయించేసుకొని మూత ఓరగా పెట్టేసుకొని అయితే కొంచెంసేపు ఉడకనివ్వాలి. అందులో ఉన్న గ్రేవీ మాత్రం హాఫ్ అయిపోయేంత మటుకైతే ఉడకనివ్వాలి. సో ఇప్పుడైతే నూనె తేలుతూ చక్కగా అవి సగం అయితే ఉడికిపోయాయి. సో ఈ టైంలో మాత్రం కొంచెం పుదీనా వేసాను. పుదీనా వేసేసి చక్కగా ఇలా ఒకసారి కలిపి మనము 70% ఉడకబెట్టిన రైస్ అయితే దీని మీద వేసేసుకొని లేయరింగ్ చేసేసుకొని పుదీనా తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెము నిమ్మకాయ అయితే పిండేసుకోవాలి. ఇలా మనము 1, 2 మన ఇష్టం, మన చాయిస్, మన పులుపుకు మన టేస్ట్కి తగ్గట్టుగా. సో మూత పెట్టేసుకొని నేనైతే దీని మీద వెయిట్ పెట్టుకున్నాను. వాటర్ బౌల్లో పోసేసి పెట్టేసుకున్నాను. కరెక్ట్గా 20 మినిట్స్ అయితే ఇది దమ్ముకు చక్కగా అవుతుంది. 5 మినిట్స్ మంట ఎక్కువ పెట్టాలి, 5 to 7 మినిట్స్. ఆ తర్వాత తక్కువ మంట మీద దీని దమ్ముకు కావాలి, ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాదు కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. సో మీరు చూడండి ఎంత చక్కగా అయిందో, అంటే పొల్లులుగా చక్కగా అయింది. అసలు తింటుంటే అసలు మనం ఇది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని డౌట్ వచ్చేస్తుంది, అంత టేస్టీగా అయితే ఉంటుంది. సో మీకు నిజంగా ఈ రెసిపీ అయితే నచ్చితే మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేశాక టేస్ట్ ఇలా ఉందో నా కామెంట్స్లో అయితే చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్